ఒకరోజు ఆదిశంకరాచార్యులు శిష్యులతో కలిసి వెళ్తుండగా ఒక వ్యక్తి ఆవును తాడుతో లాగడం కనిపించింది. ఆదిశంకరాచార్యులు తన శిష్యులతో, ఆవు ఆ మనిషికి కట్టుబడి ఉందా, లేదంటే మనిషి ఆవుకి కట్టబడి ఉన్నాడా అని అడిగారు. శిష్యులు ఏమాత్రం సంకోచించకుండా, గురువర్యా, తప్పకుండా అదే మనిషికి కట్టుబడి ఉంది. మనిషి తాడు పట్టుకొని ఉన్నాడు. ఆవు ఎక్కడికి వెళ్ళినా అతన్ని అనుసరించాలి. మనిషి యజమాని, ఆవు బానిస అని చెప్పారు. ఇప్పుడు చూడండి అని శంకరాచార్యులు ఆ తాడును కత్తిరించారు. వెంటనే ఆవు పారిపోయింది. ఆ యజమాని దాని వెంట పరుగు పెట్టాడు. అప్పుడు శంకరాచార్యులు, శిష్యులారా, ఆవుకు తన యజమాని పట్ల అస్సలు ఆసక్తి లేదు. నిజానికి ఆవు ఆ మనిషి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోంది. మన మనసు విషయంలో కూడా అదే జరుగుతుంది. మనసు దానంతట అదే చెడు ఆలోచనల మీద ఆసక్తి చూపదు. మనమే చెడు ఆలోచనలతో దాన్ని నింపుతున్నాం. మనమే చెడు ఆలోచనల్ని తాడుతో ఆవును లాగినట్లుగా మన వైపుకు ఆకర్షిస్తున్నాం. వాటికి బదులు మంచి ఆలోచనలకి మనసులో స్థానం ఇవ్వాలి. అప్పుడు చెడు ఆలోచనలు ఆ ఆవులాగే వెళ్ళిపోతాయి. స్వేచ్ఛగా జీవించడం, సంతోషంగా ఉండడం అనేవి మన ఆలోచనల నుండే మొదలవుతాయి. సర్వే జనా సుఖినో భవంతు.